లో భాగంగా పత్రాలు రకాలలో అండకోశం. ఇది పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగము. ఇది ఒకటి లేదా అనేక ఫలదాలతో ఏర్పడి ఉంటుంది. ప్రతి ఫలదళంలో కీలాగ్రము, కీలము, అండాశయము అనే 3 భాగాలు ఉంటాయి. పీఠ భాగంలో ఉబ్బిన భాగాన్ని అండాశయమని, మధ్య సాగిన నాళం వంటి భాగాన్ని కీలమని అంటారు. కీలము కొన భాగమైన కీలాగ్రం పరాగ రేణువులను స్వీకరిస్తుంది. ప్రతి అండాశయములో బల్లపరుపు, దిండు వంటి అండాన్యాస స్థానానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అండాలు అత్తుకొని ఉంటాయి. ఒకటి కంటే ఎక్కువ ఫలదళాలు ఉన్నప్పుడు తామర అంటే లోటస్, గులాబీలలో లాగే అవి స్వేచ్ఛగా ఉండొచ్చు. దీన్ని సంయుక్తము అంటారు. ఆవాలు, టమోటాలలో మాదిరిగా ఫలదళాలు కలిసిపోయి ఉంటే దానిని సంయుక్తము అంటారు. ఫలదీకరణ అనంతరము అండాలు విత్తనాలుగా గాను, అండాశయ పరిపక్వత చెందిన ఫలాలను వృద్ధి చెందుతాయి. అంటే అండాశయం పరిపక్వత చెంది ఫలాలుగా వృద్ధి చెందుతాయి. ఇక్కడ మనం తీసుకుంటే ఈ అండాశయంలో ఉన్నటువంటి వీటిలో తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి అంటే అండన్యాసం అండాశయంలో అండాలు అమరి ఉండే విధానాన్ని అండన్యాసము అంటారు. ఇక్కడ అండన్యాసంలో వివిధ రకాల ఉపాంతము, అక్షయము, కుడ్యము, పీఠము, కేంద్రము, స్వేచ్ఛా కేంద్రము, అండన్యాసాలు. ఉపాంతాండ అన్యాసంలో బఠానీలో లాగే అండాన్యాస స్థానంగా అండాశయపు ఉదరపు టంచును వెంట గట్టులాంటి నిర్మాణాన్ని ఏర్పరిచి దానిపై 2 వరుసలలో అండాలను కలిగి ఉంటుంది. మందారము, టమోటా, నిమ్మలలోని బహుబిల అండాశయంలో అండాన్యాస స్థానము అక్షయంగా ఉండి దానిపైన అండాలు అత్తుకొని ఉంటే దానిని అక్షి అండాన్యాసము అంటారు. కుడ్య అండాన్యాసంలో అండాలు అండాశయం లోపల గోడలపైన కానీ పరదీయ భాగం పైన కానీ వృద్ధి చెందుతాయి. అండాశయం ఒకే బిలాన్ని కలిగి ఉంటుంది కానీ అనృత కుడ్యము ఏర్పడటం వల్ల అది ద్విబిలమవుతుంది. ఉదాహరణకు ఆవా, ఆర్జిమోన్, డయాంతస్, ఫ్రైమ్ రోజులలో మాదిరిగా పటరహితమైన కేంద్రీయ అక్షం మీద అండాలు ఏర్పడితే దాన్ని స్వేచ్ఛా కేంద్ర అండన్యాసము అంటారు. పొద్దుతిరుగుడు బంతి అంటే మేరీగోల్డ్లా గల పీఠ అండాన్యాసంలో అండాన్యాస స్థానము అండాశయ పీఠం నుంచి వృద్ధి చెంది ఒకే అండాన్ని కలిగి ఉంటుంది. ఫలము ఏర్పడటాన్ని పుష్పించే మొక్కల ముఖ్య లక్షణము. అది ఫలదీకరణ అనంతరము పరిపక్వత చెంది అండాశయము నుంచి అభివృద్ధి చెందుతుంది. ఫలదీకరణ చెందకుండానే ఫలము ఏర్పడితే దాన్ని అనిషేక ఫలము అంటారు. దీనికి ఒక అరటి ఉదాహరణ. సాధారణంగా ఫలం ఫలకౌచ విత్తనాలను కలిగి ఉంటుంది. ఫలకౌచం శుష్కముగా లేదా కండ కలిగి ఉంటుంది. ఫలకౌచము కండ కలిగి ఉన్నప్పుడు వెలుపల బాహ్య ఫలకౌచము, మధ్యన ఉండే మధ్య ఫలకౌచము, లోపల అంత ఫలకౌచంగా ఉంటాయి. చాలా మొక్కలలో అండాశయము నుంచి ఫలము ఏర్పడేలోగా పుష్పంలో ఇతర భాగాలు క్షీణించి రాలిపోతాయి. కానీ ఆపిల్, జీడి మామిడి, స్ట్రాబెర్రీ లాంటి కొన్ని మొక్కలలో పుష్పన్యాసం ఇక్కడ పుష్పాసనము లేదా పుష్పవృంతము కూడా ఫలము ఏర్పడుటకు సహకరిస్తుంది. అటువంటి వాటిని అనృత ఫలాలు అంటారు. అయితే ఎక్కువ ఫలాలు అండాశయం నుంచి మాత్రమే అభివృద్ధి చెందుతుంటాయి. వాటిని నిజ ఫలాలు అంటారు. అండాలు విత్తనాలుగా పరిపక్వత చెందుతుండగా అండాశయ ఫలంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే అండాలు విత్తనాలుగాను అండాశయం ఫలాలుగా మార్పు చెందటము ఒకేసారి జరుగుతుంది. కండగల ఫలకౌచ స్వభావంలో చాలా వైవిధ్యం ఉంటుంది. ఫలకౌచ స్వభావాన్ని బట్టి నిజ ఫలాలను 2 రకాలుగా వర్గీకరించారు. కండగల ఫలాలు ఫలకౌచము బాహ్య, మధ్య, అంతఃఫలకౌచాలుగా విభేదనం చూపుతుంది. కానీ శుష్క ఫలాలు ఫలకౌచం ఎండిపోయి విభేదన రహితంగా ఉంటుంది. కండగల ఫలాలు మృదు ఫలాలు, తెంకగల ఫలాలు హెస్పిరిడియం, పోప్ అనే 5 ఉప రకాలుగా గుర్తించడానికి ఉపయోగించే లక్షణాలతో ఫలకౌచ స్వభావం 1 మామిడి, కొబ్బరిలో గల ఫలాలను తెంకగల ఫలాలు అంటారు. అది ఏక ఫలదళ ఊర్ధ్వ అండాశయం నుంచి అభివృద్ధి చెంది ఒకే విత్తనాన్ని కలిగి ఉంటుంది. మామిడిలో ఫలకౌచము బయటివైపు పలచని బాహ్య ఫలకౌచము, మధ్యన కండగల తినే మధ్య ఫలకౌచము, లోపల వైపు గట్టి టెంక లాంటి అంత ఫలకౌచము విభేదన చెంది ఉంటుంది. కొబ్బరిలోని టెంకగల ఫలములో మధ్య ఫలకౌచము పీచులాగా కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ చిత్రాలలో కొబ్బరిలో టెంకగల ఫలము, మామిడిలో టెంకగల ఫలము, టమోటాలో మృదు ఫలము, ఆపిల్ పోమ్లలోను, దోస పెపోలోను, ఆరెంజ్ యాస్పిరిడియంలోను ఇవన్నీ మనకు కండగల ఫలాల
రకాలు. మృదు ఫలము అంటే ఉదాహరణకు జామ, ద్రాక్ష, టమోటాలలో మధ్య ఫలకవచము, అంతఃఫలకవచము సంయుక్తమైన గుజ్జును ఏర్పరుస్తాయి. విత్తనాలు గట్టిగా ఉంటాయి. సాధారణంగా మృదు ఫలాలు ద్విఫలదళం లేదా బహుఫలదళ సంయుక్త అండకోశం నుంచి అభివృద్ధి చెందుతాయి. పెప్పో ఉదాహరణకు కుకుంబర్, దోసలో బాహ్య ఫలకవచము పెచ్చులాగా, మధ్య ఫలకవచం కండగలిగి, అంతఃఫలకవచం మెత్తగా ఉంటాయి. అది త్రిఫలదళము ఏకబిల నిమ్న అండాశయం నుంచి అభివృద్ధి చెందుతుంది. ఎస్పెరిడియం ఉదాహరణకు సిట్రస్లలో తైల గ్రంథులున్న చర్మిలమైన బాహ్య కవచము, కాగితము వంటి పలచని మధ్య ఫలకవచము, కుడ్యం పైన రసభరితమైన కేశాలున్న అంతఃఫలకవచము ఉంటాయి. యాస్పిరిడియము బహు ఫలదళ సంయుక్తము బహుబిల ఊర్ధ్వ అండాశయం నుంచి ఏర్పడుతుంది. ఉదాహరణకు ఆపిలులలో ఫలము ద్విఫలదళ లేదా బహుఫలదళ నిమ్న అండకోశం నుంచి అభివృద్ధి చెందుతుంది. కండగల పుష్పాసనంలో ఆవరించబడి ఉంటుంది. అంతఃఫలకవచం గట్టిగా సాగే భాగంగా ఉంటుంది. వేరుశనగ, ఆవాలు మొదలగు వాటిలో మాదిరిగా ఫలకవచం ఎండిపోయి లేదా కండ రహితంగా ఉంటే ఆ ఫలాలను శుష్క ఫలాలు అంటారు. ఈ ఫలాలు పగిలి తెరుచుకొని శుష్క విదారక విత్తనాలను విడుదల చేస్తాయి. లేదా తెరుచుకోకుండానే శుష్క అవిదారక అంటే ఫలకవచం క్షీణించిన తర్వాతే విత్తనాలు విడుదల చేస్తాయి. బఠానీ, చిక్కుడు ఫలాలు పృష్ఠోత్తర తలాల్లో పగిలి 2 భాగాలుగా విడిపోతాయి. వాటిని విదారకము. ఇక్కడ ఉన్నాయి మనం ఈ చిత్రంలో, ఇక్కడ ఈ చిత్రాల్లో చూడొచ్చు ఏ విధంగా శుష్క విదారక ఫలాలు అనేటువంటివి ఉన్నాయో మనము గమనిస్తున్నాం. ఇక్కడ ఫలాలు, ఈ ఫలాలను అంటారు గుళిక విత్తనాలను విడుదల చేయడానికి అనేక విధాలుగా పగులుతాయి. ఉదాహరణకు పత్తి, దత్తుర. శుష్క అవిదారక ఫలాలు సామాన్యంగా ఒకే విత్తనం కలిగి వివిధ రకాలుగా ఉంటాయి. వరి లాంటి గడ్డి జాతుల్లో ఫలకవచం బీజకవచం సంయుక్తమై ఉంటుంది. దీన్ని కవచ బీజకము అంటారు. జీడి మామిడిలో ఫలాన్ని పెంకుగల ఫలము అంటారు. ఇది పెంకు లాంటి ఫలకవచాన్ని కలిగి బహుఫలదళ సంయుక్తము ఏకబిలదళ అండాశయం నుంచి అభివృద్ధి చెందుతుంది. ట్రైడాక్స్ అంటే గడ్డి చామంతిలో ఒకే విత్తనం గల ఫలదళం దీర్ఘకాలికమైన కేశగుచ్చము లాంటి రక్షక పత్రాలను కలిగి ఉండటము ప్రత్యేక లక్షణం. దీన్ని సిఫేలా అంటారు. అకేషియా, ఆముదము ఫలాలలో ఒకే విత్తనం గల ఫలాంశాలుగా విడిపోతాయి. వీటిని షైజోకార్పిక్ అంటారు. సీతాఫలము అంటే అనోనాస్ క్వామోసాలో గల అనేక ఫలదళాలు స్వేచ్ఛగాను అసంయుక్తంగా ఉండి ప్రతి ఫలదళం ఒక చిరుఫలము అభివృద్ధి చెందుతుంది. అటువంటి వాటిని గుమికూడిన ఫలాలను అసంకల్పిత ఫలాలు అంటారు. ఈ పనసలలోను పుష్ప విన్యాసం మొత్తం ఒక ఫలంగా వృద్ధి చెందుతుంది. దీన్ని సంయోగ ఫలము అంటారు. విత్తనాలు ఫలదీకరణానంతరం అండాలు విత్తనాలుగా వృద్ధి చెందుతాయి. విత్తనము విత్తన కవచము పిండాన్ని కలిగి ఉంటుంది. పిండము ఒక పిండాక్షము, ఒకటి లేదా 2 అంటే ఒకటి ఏది గోధుమ, మొక్కజొన్నలాగా, 2 అనే చిక్కుడు గ్రాములలోను లాగా బీజదళాలను కలిగి ఉంటుంది. విత్తనాలలో వివిధ భాగాలు అభివృద్ధి చెంది వాటి ప్రాముఖ్యత గురించిన వివరాల తర్వాత యూనిట్లో తెలుసుకుంటాం. ఇక్కడ ముఖ్యమైన కొన్ని ఫలాల పట్టిక తీసుకుంటున్నాం. ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి మనం ఈ ఫలదళాలు అనేటువంటివి వీటిలో ఉన్నాయి. వరుస క్రమంలో చూసుకుంటే శాస్త్రీయ నామము, సాధారణ నామము, కుటుంబము, ఫల రకము, ముఖ్యమైన తినే భాగాల స్వరూపాలు అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ కూడా మనం అనకార్డియం ఆక్సిడెంటాలిస్ జీడి మామిడి సాధారణ కుటుంబం వచ్చి అనకార్డియేసి, ఫలం వచ్చేసరికి పెంకుగల ఫలము. ముఖ్యమైన తినే భాగాలు బీజదళము, కండగల పుష్పవృంతము, అనృత ఫలము అంటాం. రెండోది అనానస్ సటైవస్ అనస, బ్రోమోలియేసి, సొరియేసిస్, పుష్ప విన్యాసము, రసయుతము, రసభరిత పుష్పపుచ్చాలు అనేటువంటి ఇక్కడ మనకు ఇవన్నీ మనకు ముఖ్యమైన కొన్ని తినే ఫలాల పట్టిక గురించి ఇక్కడ మొత్తం మనం ఇక్కడ ఈ విధంగా ఈ చిత్రంలో ఈ పట్టికలో మనము చూస్తూ ఉన్నాం. అన్నిటినీ మనము గమనిస్తాం. ఇవి మనకున్నటువంటి